ఇవాళ పొద్దున్నే ఒక పేషెంట్ ని చేశా నేను. సో అతనికి 6 years పెయిన్. అతని ఏజ్ 30 years. అంటే 24 years నుండి పెయిన్. సో క్రికెట్ ఆడుతూ బౌలింగ్ చేస్తూ అది వచ్చింది పెయిన్. సో ఎంత అల్లలాడిపోతుంటే ముట్టుకొని లేదనమాట నన్ను. అంత సివియర్ పెయిన్ లో ఉన్నాడు. సో ఈ 6 years నుంచి ఈ పెయిన్ ఈ పక్క షోల్డర్కి వచ్చింది. సో ఇప్పుడు పేషెంట్ కి 2 చేతులు నొప్పి, కొంచెం బరువు, వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని లేని పరిస్థితి. సో అంత సివియర్ టెరబుల్ పెయిన్ లో తిరుగుతూ ఉంటారు. అండ్ జస్ట్ సేమ్ మళ్ళీ మందులు, కర్పూర తైలాలు, ఫిజియోథెరపీ 5 సార్లు వెళ్ళాము, 10 సార్లు వెళ్ళాము, డాక్టర్ల దగ్గరికి వెళ్ళాము, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పేర్లన్నీ చూపించి వీళ్ళందరూ టాబ్లెట్లు ఇస్తున్నారు. ఇంకా ఫైనల్లీ సర్జరీ అనేసారంట. సో భయానికి వచ్చాడు పొద్దున ట్రీట్మెంట్ కి. అండ్ ఆన్ టేబుల్ చెప్పినట్టే, సో ఎక్కడైతే అతనికి మెయిన్లీ ఈ కండరంలో చిరుగుంది. సో నేను స్కానింగ్ చేశాను. అతని దగ్గర ఎటువంటి ఎంఆర్ఐ రిపోర్ట్స్ ఏమీ లేవు. సో మేము ఇట్లా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తాం. బేబీస్ మదర్ వూమ్ లో ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ లేడీ స్కాన్ చేస్తారు కదా. సో అలాంటి స్కానింగ్ ద్వారానే ఎక్కడైతే చిరుగుందో ఆ పేషెంట్ కి ఐడెంటిఫై చేసి ఆ చిరుగు దగ్గర ప్రోలోథెరపీ అనేది 3 to 5 ml ఆఫ్ డెక్స్ట్రో సొల్యూషన్ అక్కడ వదులుతాం. సో దీని వల్ల ఏమవుతుంది అంటే ఇన్ని రోజులు ఆ రిపేర్ హీల్ అవ్వంది, ఫస్ట్ అక్కడ వాపు వల్ల అది హీల్ అవ్వదు. ఆ వాపుని ఫస్ట్ ఆస్పిరేట్ సక్ చేసేస్తే ఆ తర్వాత ఈ హీలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ప్రోలోథెరపీ వల్ల డెక్స్ట్రో సొల్యూషన్ బాగా వాపు ఉంది 6 ఏళ్ల నుంచి వాపు అలాగే అండ్ బిగుసుకుపోయింది, షోల్డర్ మూవ్మెంట్ లేదు. సో నేను ఎప్పుడైతే ఈ ప్రొసీజర్ ఒక 45 minutes ఆఫ్ ప్రొసీజర్ టైం పట్టింది. సో అన్ని ఐడెంటిఫై చేసుకుని 4-5 ఏరియాస్ లో చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ పేషెంట్ కళ్ళలో ఆనందం వచ్చిందనమాట. సో ఇన్ని రోజుల నుంచి పెయిన్ ఎంత భరించాను మేడం, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంతే ఆనందంగా వెళ్ళాడు అనమాట పేషెంట్. అండ్ ఈ చెయ్యి ఒకటి ఎప్పుడైతే బాగుండదో తెలియకుండా బరువు అంతా ఇంకొక సైడ్ పడుకునేటప్పుడు అటు వేస్తారా, ఆ చెయ్యి కూడా ఎంతో కొంత నొప్పి మొదలైతేనే వీళ్ళు ఇక్కడ దాకా రావడానికి ఇన్సెంటివ్ వస్తుంది వీళ్ళకి. అట్లాగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ పోతుంది. చేతులు ఉన్నది వాడుకోవడానికి కదా అండి. ఇమాజిన్ ఒక ఇంట్లో గది వాడకుండా వదిలేస్తే అట్లా ఉంటుంది, లైఫ్ కూడా అట్లే ఉంటుంది. 6 ఏళ్ళు 5 ఏళ్ళు అండ్ బోర్డు పెట్టుకున్న ప్రతి ఒక్కడు రండి నా దగ్గర తగ్గిస్తాను టైప్ లో ఉంటుంది. ఈవెన్ మీరు జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళా గ్రహాల ప్రకారం ఎందుకు షోల్డర్ పెయిన్ వచ్చింది, ఏం హోమాలు చేయాలంటే నాకు తెలియదు అని చెప్పడం. అట్లా ఇవన్నీ అయిపోయాకనే మా దగ్గరకు వస్తున్నారు. సో ఇక్కడ ఫస్ట్ ఆ వాపు అనేది తగ్గినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్ గా కండరలో చిరుగు తగ్గుతుందండి. అండ్ డయాగ్నోసిస్ అయితే ఎక్స్రే తీసుకుంటే ఎముకలు కనపడతాయి, విరిగిందా విరగలేదా, విరిగితే కట్లు కట్టుకోవడం లాంటి సింపుల్ ట్రీట్మెంట్. ఏమి పడకుండా నొప్పులు వచ్చాయి అనుకోండి, కండరాల్లో చిరిగితేనే నొప్పి వస్తుంది. 2 ways to ఐడెంటిఫై. ఒకటి ఎంఆర్ఐ తీయించుకుంటే చిరుగుందా లేదా తెలుస్తుంది. ఎంఆర్ఐ ఈజ్ ఎక్స్పెన్సివ్. మా దగ్గరకు వస్తే వాళ్ళకి స్కాన్ చేస్తాం. వెరీ అఫోర్డబుల్ ఆప్షన్. 800 rupees లో స్కాన్ అయిపోతుందండి మా దగ్గర. అది కూడా మీరు రావద్దంటాం, ఎందుకంటే స్కాన్ తీసుకుంటారు. తర్వాత ఏంటి సొల్యూషన్ మేమేమంటాం, మీరు వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఉంటుందండి, స్కాన్ లో ఇది తెలుస్తుందండి, ఇది తెలిసాక సొల్యూషన్ ఇదండి. సో దాంతో పేషెంట్ అనేవాడు ఇంట్లో కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకొని డెసిషన్ తీసుకోవచ్చు. ఫస్ట్ అసలు ప్రాణా పెయిన్ క్లినిక్ వెళ్ళాలా వద్దా. మేమేమంటామంటే ఫస్ట్ మా దగ్గర రాకండి, విలువ తెలీదు. మీరు ప్రపంచంలో అన్ని ట్రై చేసేసి ట్రీట్ us as your లాస్ట్ బెస్ట్ బెట్. ఇక్కడ ఫెయిల్ అయితే అన్ని ఫెయిల్ అవుతాయి, అట్లనే వస్తారు మా దగ్గరికి. నౌ వెన్ యూ లాస్ట్ అన్ని కూడా నౌ వీఆర్ లైక్ గోల్డ్ మైన్ ఫర్ దెమ్. ఎందుకని మీ దగ్గరికి లాస్ట్ రావడం ఆప్షన్ కూడా మీరే ఇచ్చేసారు కదా. మీ దగ్గరికి రావడానికి ఓపీ ఫీ ఏదైతే ఉందో అది లేదు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. సో మీరు అక్కడికి వెళ్ళి ఆ డబ్బులన్నీ వదిలించుకునే ముందు డైరెక్ట్ మీకే ఫోన్ చేసి మీ దగ్గర సొల్యూషన్ దొరుకుతుందా లేదా అన్నది మిమ్మల్ని అడిగేస్తే సరిపోతుంది కదా. చాలా మేడం. అండ్ మాకు రిసెప్షన్ ఎంత ఇంపార్టెంట్ అంటే, మీరు ఏ హాస్పిటల్ అయినా తీసుకోండి, అసలు లిటరల్ గా 7-star హోటల్స్ 5-star హోటల్స్ లో ఉంటాయి కానీ అక్కడ ఒకళ్ళు సూట్ వేసేసి బ్లేజర్ వేసి కూర్చోబెట్టి వాళ్ళ పని ఏంటంటే లిటరలీ డోర్ కీపర్. డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ గారు లేరు, మీ టోకెన్ నెంబర్ ఇంత, వెయిట్ చేయండి, డాక్టర్ గారు కాన్ఫరెన్స్కి వెళ్ళారు. ఇట్స్ మోర్ లైక్ ఇమాజిన్ అ డాక్టర్ స్పీకింగ్ ఓవర్ అ ఫోన్ కాల్. బాబు చేయలేవట్లేదా, ఎన్ని రోజుల నుంచి ఏమేం ట్రై చేసావు, రిపోర్ట్స్ ఉన్నాయా, నీ రిపోర్ట్ పంపిస్తే. ఇప్పుడు కోవిడ్ టైంలో ఎక్కడికి వెళ్ళారండి వీళ్ళందరూ, ఫోన్ కాల్లో పనులు అయ్యేవి. మళ్ళీ వీళ్ళకి అలవాటు పాత కాలం పద్ధతులు వెళ్తున్నారు. కానీ మా దగ్గర రిపోర్ట్ పంపించండి, ప్రాబ్లం డిస్కస్ చేయండి. క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్టులు ఫోన్ మాట్లాడతారు, డాక్టర్స్ ఫోన్ మాట్లాడతారు, డైటీషియన్స్ ఫోన్ మాట్లాడతారు. వీ హ్యావ్ వెల్ ట్రైన్డ్ స్టాఫ్. చూసుకొని ఇంట్లో కూర్చొని డెసిషన్ తీసుకుంటే వస్తే రండి. జస్ట్ ప్రొసీజర్ మీ దగ్గరికి రావాలంటే అంతే. సొల్యూషన్ కోసం రమ్మంటున్నాం, నాట్ ఫర్ కన్సల్టేషన్ ఏదో పెయిన్ కిల్లర్లు ఇవ్వడం కోసమో లేకపోతే ఏదో దీనికోసం వి డోంట్. మా దగ్గర ఫిజియోథెరపిస్ట్ ఉంటారు, కానీ ఫిజియోథెరపీ కోసం ఇంత దూరం కూడా రమ్మను. దగ్గరలో ఎవరైనా పిలిచి చేయించుకో, నాకు తెలుసు దానివల్ల ఏమవుతుందో. ఎందుకంటే వచ్చే వాళ్ళు చాలా ఊళ్ళ నుంచి దూరాల నుంచి వస్తారు. జస్ట్ ఫిజియోథెరపీకి రావాలి అంటే అంత ఊర్లో దూరం అంత రాలేరు కదా. అండ్ వచ్చే వాళ్ళందరూ ఫిజియోథెరపీ ట్రై చేసేసి అన్ని ట్రై చేసేస్తారు. ఇది అది కాదు, కాపడాల దగ్గర నుంచి అన్నీ అయిపోయాక ఇంకా ఎక్కడో వెతికి ఆ టైంలో 5-6 సంవత్సరాలు పట్టాలన్నమాట. ఐ విష్ ఈ వీడియో షేర్ చేయడం ఎవరైనా చేస్తే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. చాలా మంది అంటారు మాకు తెలియదండి అని. వి కాంట్ బి ఎ బ్రాడ్కాస్ట్ ఛానల్ కదా, పీపుల్ షుడ్ టేక్ దట్ ఇనిషియేటివ్. మేబీ దిస్ వీడియో విల్ హెల్ప్.
ఎందుకంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్. నొప్పి కొంచెంలో ఉన్నప్పుడు, ఆ చిరుగు చిన్నగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు అది మనం రిపేర్ ఫాస్ట్గా చేసామనుకోండి, వాళ్ళు ఇదంతా సఫరింగ్ అవాయిడ్ చేయొచ్చు కదా. అసలు ఆ భుజం బిగుసుకుపోయిందే అవాయిడ్ చేయొచ్చు కదా, సిచ్యువేషన్ అవాయిడ్ చేయొచ్చు. సో వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఫాస్ట్గా వస్తుంది అండ్ వర్క్ సాటిస్ఫాక్షన్. ఎస్పెషల్లీ డయాబెటీస్ పేషెంట్స్ వీళ్ళందరూ పెద్దవాళ్ళే ఉంటారు కదా. ఇమాజిన్ వాళ్ళు ఎంత విసుకుపోయింటో తెలుసా, సరిగ్గా తినలేరు ఫస్ట్. అంటే ఏ తిందామన్నా షుగర్ పెరిగిపోతుంది ఏమైనా టెన్షన్ లో ఉంటారు, సోషల్ లైఫ్ ఉండదు. దానికి తోడు డాక్టర్లు జీవితాంతం ఇన్సులిన్లు, మందులు, 3 గంటలు వెళ్ళడాలు, చెకప్లు, ట్రాకర్లు, గుచ్చుకోవడాలు. డయాబెటీస్ వాళ్ళలో చాలా మందికి కామన్ ప్రాబ్లం ఉంటుంది. చిరాగ్గా కూడా ఉంటారు పాపం వాళ్ళు ఇవన్నీ భరిస్తూ. దాంట్లో అలా తెలిసినప్పుడు 45 నిమిషాలు ఉంటారు, క్వాలిటీ లైఫ్ పెరిగిపోతుంది. ఇంకొకటి ఏంటంటే జస్ట్ నాట్ ట్రీట్మెంట్, ఇక్కడ మేము డైట్, ఎక్సర్సైజ్ కూడా హెల్ప్ చేస్తాం. అవి ఎందుకు రోల్ ప్లే చేస్తాయి అంటే, ఒకప్పుడు మీకు సిట్రస్ ఫ్రూట్స్ ఆర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. మీరు హాస్పిటల్కి వెళ్తే ఒకప్పుడు బత్తాయిలు తీసుకెళ్తారు కానీ వేరే పండ్లు తీసుకెళ్లరు, మామిడికాయలు లేకపోతే గుమ్మడికాయలు తీసుకెళ్లరు హాస్పిటల్కి. సిట్రస్ ఫ్రూట్స్, అది కూడా వాళ్ళు బరువు ఉన్నారు అనుకోండి మేడం, మొయ్యాల్సింది మీ జాయింట్సే కదా, స్ట్రక్చరల్ జాయింట్సే, మోకాళ్ళు, హిప్, భుజాలు, ఇవన్నీ కూడా. సో అందుకని వాళ్ళకి బరువు తగ్గించడానికి డైటీషియన్స్ హెల్ప్ చేస్తారు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఇస్తారు, అండ్ ఎక్సర్సైజెస్. ఒకసారి నొప్పి తగ్గాక ఆఫ్టర్ 5-7 days వీ హెల్ప్ దెమ్ విత్ రీహాబిలిటేషన్. అండ్ ఫ్యూచర్ లో రాకుండా ఉండడానికి, ఇప్పుడు ఆ కండరాలు అంత చిన్నగా చెరకూడదు కదా మేడం. ఒకప్పుడు గోల్కొండ ఫోర్ట్లు, తాజ్మహల్ కట్టారు, వీళ్ళు ఖాళీ ఇంట్లో కూర్చొని ఏం పని చేయకుండా చేతులు వీళ్ళకి టేర్స్ వస్తున్నాయి. ఫ్యూచర్ లో రాకుండా దాన్ని స్ట్రెంథన్ చేస్తామన్నమాట మేము. అది కూడా వి డోంట్ మేక్ దెమ్ డు సర్కస్. వాళ్ళకి వచ్చే ఎక్సర్సైజ్ వాల్యూమ్, ఇంటెన్సిటీ రైట్ గా ఇచ్చి ఒక దగ్గర వదిలిపెట్టి అప్పుడు వెళ్తాం అన్నమాట. ఫ్యూచర్ లో ఎప్పుడైనా అవసరం అయితే స్టిల్ వి ఫాలో, వి డోంట్ డిసోన్ పీపుల్. డాక్టర్ డైలీ ఫోన్స్ మాట్లాడి తగ్గుతుంది, తగ్గలేదు, మెడికేషన్ మార్చడం, ఎక్సర్సైజ్ మార్చడం, ప్రతిదీ రిజాల్వ్ చేసుకుని మేము ఇంటికి వెళ్తాము. వాళ్ళు ఏ అవసరం వచ్చిన పేషెంట్ తెలుసా, మాకు పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా, వాళ్ళకి ఆలోచించరు. లిటరల్గా సండే ఐ వాంట్ టు స్పీక్ టు డాక్టర్, చేయిస్తాం, వీ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు వచ్చేదారిలో కూడా 2 పేషెంట్తో మాట్లాడే వచ్చాం. సో వాళ్ళు ఎందుకంటే వైజాగ్, విజయనగరం చాలా దూరం నుంచి ఉంటారు. అండ్ వీ టేక్ ఇట్ లైక్ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్, ఇట్స్ అ ప్రయారిటీ. వాళ్ళు ఎంతో నొప్పి ఉంటే తప్ప మాట్లాడరు కదా ఫోన్ చేసి.